ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మనం ఇంతవరకు అయితే 2 ఛానల్ క్లాష్ డి బోర్డ్స్ చూసాము 4 ఛానల్ క్లాష్ డి బోర్డ్స్ చూసాం అండ్ అట్లానే 2.1 ఛానల్ క్లాష్ డి బోర్డ్స్ చాలానే చూసాం అనమాట బట్ ఇప్పుడైతే మన దగ్గర ఉన్నది 2.2 హ్యాండ్ మేడ్ యాంప్లిఫైర్ అనమాట మనం ఇది ఫుల్ ఆఫ్ క్లాష్ డి బోర్డ్స్ తో మనం ఓన్ గా చేసిన యాంప్లిఫైర్ ఇది అనమాట సో మనం ఈ వీడియోలో ఈ యాంప్లిఫైర్ గురించి మొత్తం కంప్లీట్ గా తెలుసుకుందాం మనం యాంప్లిఫైర్ లోపల ఏ బోర్డ్స్ యూజ్ చేసాము అండ్ అట్లానే మనం ఏ సబ్‌వూఫర్స్ యూజ్ చేస్తున్నాం ఏ బాక్స్ లో ఫిట్ చేసి మనం యూజ్ చేస్తున్నాం అట్లానే మనకి సైడ్ స్పీకర్స్ ఏవి యూజ్ చేస్తున్నాం అన్ని ఫుల్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా దీని ఆప్షన్స్ ఏంటి దీని లోపల బోర్డ్స్ లో మనం ఏ కనెక్షన్స్ ఏ ఎస్ఎంపీఎస్ ఇచ్చాం అన్ని ఫుల్ డీటెయిల్ గా తెలుసుకుందాం సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీకు ఐటమ్ కావాలి అంటే డౌన్ డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ చాట్ తాలూకా లింక్ ఉంటుంది మీరు అక్కడ నుంచి ఐటమ్ ఆర్డర్ చేసుకోవచ్చు లేదంటే నాతో చాట్ చేయొచ్చు దీని ప్రైస్ అవన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి అక్కడ నుంచి చెక్ చేయండి లేదంటే వీడియో లాస్ట్లో నేను ప్రైస్ కూడా చెప్తాను సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మన యాంప్లిఫైర్ లుక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మన లుక్స్ అనగానే ఫ్రంట్ లుక్స్ చూసుకుంటే మనకైతే మీరు ఈ బడ్జెట్లో కనుక మీరు బయట చేయిస్తే మీకు ఫ్రంట్లో మొత్తం మెటల్ ప్లేట్ అట్లా మీకు అయితే వేసిస్తారు బట్ మనమైతే లుక్ పరంగా కూడా కొంచెం బెటర్గా ఉండాలి అని చెప్పేసి అక్రిలిక్ ప్యానల్ అయితే యూజ్ చేసామన్నమాట మీకు ఇది ప్యానల్ మీకు లైట్ బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో మీకు ప్యానల్ రావడం జరుగుతుంది లుక్స్ పరంగా మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు ఎందుకంటే చూడగానే మీకు కొంచెం అట్రాక్టివ్ అన్నట్టు ఇది మీకు అక్రిలిక్ ప్యానల్ అయితే చాలా బాగుంటుంది మీకు ప్యానల్ కూడా అండ్ నెక్స్ట్ మీకు సెంటర్లో చూసుకుంటే మెయిన్ మదర్ బోర్డ్ ఉంది కదా అది మనం యూజ్ చేసింది అడ్వాంటెక్ కంపెనీ నుంచి ఒరిజినల్ ఐసీ బోర్డు అయితే మనం యూజ్ చేసాము మీకు వైట్ కలర్ డిస్ప్లేతో రావడం జరుగుతుంది మీకు లైఫ్ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు దాని పక్కన చూసుకుంటే మనకి మాస్టర్ వాల్యూమ్ ఉంది మీరు టోటల్గా వాల్యూమ్ ఎక్కడ నుంచి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు దాని డౌన్లో చూసుకుంటే మనకి 3 వాల్యూమ్ కంట్రోల్స్ ఇచ్చాం కదా ఫస్ట్ మనం చూసుకుంటే బేస్ ట్రిబుల్ అండ్ 2 కంట్రోల్స్ ఉన్నాయి ఈ రెండు మనకి దేనికంటే మీరు యూజ్ చేస్తున్న రైట్ స్పీకర్ లెఫ్ట్ స్పీకర్ తాలూకా బేస్ అండ్ ట్రిబుల్ అన్నట్టు దాని పక్కన చూసుకుంటే మీకు బ్యాలెన్స్ అని ఉంది కదా అది మనం బ్యాలెన్స్ గురించి అయితే యూజ్ చేయలేదు మనం సబ్‌వూఫర్ కంట్రోల్ గురించి అయితే మనం లాస్ట్ కంట్రోల్ మనం యూజ్ చేస్తున్నాం అనమాట ఇది మీరు తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు అంటే మీ బేస్ తగ్గించడం పెంచడం మీరు ఎక్కడ నుంచి చేసుకోవచ్చు మీ లెఫ్ట్ రైట్ తాలూకా బేస్ అండ్ ట్రిబుల్ మీరు ఈ సైడ్ కంట్రోల్స్ నుంచి తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ మీకు దాని పక్కన చూసుకుంటే మెయిన్ మాస్టర్ వాల్యూమ్ చెప్పాను కదా టోటల్ ఓవరాల్ తాలూకా మెయిన్ మాస్టర్ వాల్యూమ్ ఇది అన్నట్టు అండ్ నెక్స్ట్ మీకు క్యాబినెట్ తాలూకా లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో చూసుకుంటే మనకైతే గ్రిల్ టైప్ కటింగ్ ఉంది కదా మీకు ఎయిర్ గురించి అన్నట్టు అట్లనే మనం ఓన్లీ దీనిపైన డిపెండ్ అవ్వలేదు బ్యాక్ సైడ్ కూడా మనం 3 ఇంచెస్ ఫ్యాన్ అనేది వేసామన్నమాట ఎందుకంటే లోపల మనకి బోర్డ్స్ కొంచెం హెవీగానే ఉంటాయి ఆ బోర్డ్స్ మనకి ఎప్పటికప్పుడు కూల్ అవుతూ ఉండాలి కాబట్టి మనం బ్యాక్ సైడ్ కూడా 3 ఇంచెస్ ఫ్యాన్ అనేది ఇవ్వడం జరిగింది ఇది మీకు ఫ్యాన్ అయితే మీకు బాగానే తిరుగుతుంది ఫ్యాన్ కూడా బేగా కూల్ చేస్తుంది బోర్డ్స్ని దాని పక్కన చూసుకుంటే మనకి 4 వే స్పీకర్ సాకెట్స్ మనమైతే 2 వేసున్నాము 2 దేనికంటే మీకు టాప్లో లెఫ్ట్ అండ్ రైట్ స్పీకర్స్ గురించి మీకు టాప్లో అయితే వేసామన్నమాట దాని డౌన్లో చూసుకుంటే మీకు 2 సబ్‌వూఫర్స్ కదా మీకు ఒక సబ్‌వూఫర్ సెక్షన్ ఇది ఒక సబ్‌వూఫర్ సెక్షన్ ఇది మనం డౌన్ సెక్షన్ అనేది మనం సబ్‌వూఫర్ యూజ్ చేయాలి టాప్లో వచ్చేసి మనం స్పీకర్స్ వాడుకోవచ్చు 4 ఇంచ్ 6 ఇంచ్ 8 ఇంచ్ మీ ఇష్టం అది నేనైతే 8 ఇంచ్ చెక్ చేస్తాను దానికోసం తర్వాత మాట్లాడుకుందాం దాని పక్కన చూసుకుంటే మీకు ఫ్యూజ్ క్యారియర్ ఇచ్చున్నాము దేనికంటే మీకు కొంచెం బోర్డ్స్కి ప్రొటెక్షన్ అన్నట్టు ఏమైనా ఓవర్లోడ్ కరెంట్ వస్తే ఫ్యూజ్ పోతుంది అంతే తప్ప బోర్డ్స్ అనేవి అంత ఫాస్ట్గా ఎఫెక్ట్ అవ్వవు దాని డౌన్లో చూసుకుంటే మనమైతే మెయిన్స్ కార్డ్ మంచి క్వాలిటీ మెయిన్స్ కార్డ్ అయితే నేను వేసాను దీనికి 3 పిన్ మెయిన్స్ కార్డ్ అది కూడా 2 పిన్ కాదు 3 పిన్ వేసాను మెయిన్స్ కార్డ్ అన్నది చాలా క్వాలిటీ అయితే మెయింటైన్ చేసాము ఇది మీకు ఓవరాల్గా దీని తాలూకా లుక్ అయితే మాత్రం మన లోపల బోర్డ్స్ అవన్నీ చూద్దాం ఒకసారి దానికన్నా ముందు మనం దీనిపైన ఏమేమి యూజ్ చేస్తున్నామో చూద్దాం ఫస్ట్ మనం సబ్‌వూఫర్ గురించి మాట్లాడుకుంటే మనమైతే డ్రైవాన్ కంపెనీ 12 ఇంచెస్ ఎక్సాగాన్ కటింగ్తో మనమైతే ట్యూబ్ యూజ్ చేస్తున్నాం ఇది మీకు సిలిండర్ అయితే మీరు పర్చేస్ చేస్తే మీకు ఇట్లా సీల్ వ్రాప్తో రావడం జరుగుతుంది మీకు చాలా హెవీ ఉంటుంది చాలా బల్కీ ఉంటుంది మీకు ట్యూబ్ అయితే మాత్రం మనం వ్రాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి లుక్ పరంగా అయితే మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు ఒక ప్రీమియం అట్రాక్టివ్ ఫీల్ అయితే మీరు అయితే పక్క నోటీస్ చేస్తారు ఇది మీకు ట్యూబ్ అయితే ఎక్సాగాన్ కటింగ్తో బ్యాక్ సైడ్ మనకి ఎయిర్ హోల్తో అండ్ అట్లానే మనకి బనానా సాకెట్స్తో మీకు అయితే రావడం జరుగుతుంది ఫ్రంట్ లుక్ మీకు అయితే ఎట్లా ఉంటుంది అనమాట మనం యూజ్ చేస్తున్న సబ్‌వూఫర్ వచ్చేసి బిఎల్జీ కంపెనీ నుంచి 12 ఇంచెస్ డ్యూయల్ సబ్‌వూఫర్ మనం అయితే యూజ్ చేస్తున్నాము ఎందుకంటే ఇందులో బోర్డు కూడా మనకి అట్లానే పర్ఫామ్ చేస్తుంది బోర్డు అవన్నీ తర్వాత చూద్దాం మీకు సబ్‌వూఫర్ పరంగా అయితే మనకి బిఎల్జీ 2 సబ్‌వూఫర్ మనం యూజ్ చేస్తున్నాం సైడ్ స్పీకర్స్ వచ్చేసి అల్పైన్ కంపెనీ నుంచి 8 ఇంచెస్ స్పీకర్ మనం అయితే వాడడం జరుగుతుంది అనమాట ఇవి మీకు స్పీకర్స్ అయితే మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు స్పీకర్స్లో మాత్రం నన్ను చాలా అట్రాక్టివ్ చేస్తాయి ఈ బాక్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మీకు బాక్స్ లుక్ కానీ బాక్స్ ఫినిషింగ్ కానీ మీరు బయట చేద్దామన్నా సరే మీకు ఈ లుక్తో ఈ ఫ్రంట్ గ్రిల్తో మీకు అయితే ఎక్కడ దొరకవు అంత బాగుంటాయి అండ్ అట్లానే ఇందులో మీకు మెయిన్ హైలైట్ ఏంటంటే మీకు ఇందులో ట్రిబుల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట 8 ఇంచెస్ బాక్స్ అల్పైన్ కంపెనీవి మీకు వాయిస్ ఎంత వస్తుందో ట్రిబుల్ దానికి డబుల్ వస్తుంది ట్రిబుల్ మీకు చాలా అంటే చాలా లౌడ్గా ఉంటుంది వాయిస్ కూడా చాలా బాగుంటుంది అనమాట బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి రౌండ్ స్పీకర్ సాకెట్స్ అనేవి ఇచ్చున్నారు దాంతోపాటు 2 వైర్స్ కూడా మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది మీకు బ్యాక్ సైడ్ లుక్ కానీ ఏమైనా సరే చాలా బాగుంటాయి బ్యాక్ సైడ్ కటింగ్ కానీ అన్ని చాలా బాగుంటాయి అనమాట మీకు బేస్ ట్యూబ్స్ కూడా ఎక్కడ మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయదు చాలా బాగుంటాయి బేస్ ట్యూబ్స్ హెవీ డ్యూటీ బేస్ ట్యూబ్స్ అనమాట ఇవి లోపల మనకి గ్రాస్ ఫుల్తో రావడం జరుగుతుంది ఇవి మీకు బేస్ ట్యూబ్
స్పీకర్స్ అండ్ యాంప్లిఫైర్ అయితే టోటల్ సెటప్ మీకు అయితే ఇట్లా ఉండడం జరుగుతుంది. ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం. యాంప్లిఫైర్ లోపల మనకి ఏ బోర్డ్స్ మనం ఇచ్చున్నామో అన్ని ఓపెన్ చేసి చూద్దాం. దాని తర్వాత మనం సౌండ్ అవుట్పుట్ వాటి గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ మనం క్యాబినెట్ ఓపెన్ చేద్దాం. ఒకసారి లోపల చూసుకుంటే మనకి ఐటమ్ అన్ని ప్లేసింగ్ ఎట్లా ఉంటాయి అనమాట. ఫస్ట్ మనం మెయిన్ బోర్డ్ నుంచి వెళ్దాం. మెయిన్ బోర్డ్ చూసుకుంటే మనకి ఎక్కడ ఉంటుంది, ఇది మనకి మెయిన్ సబ్‌వూఫర్ తాలూకా బోర్డ్ అయితే ఈచ్ సెక్షన్ మీకు 200+200 వాట్ వస్తుంది. అది కూడా మీకు 36 వోల్టేజ్ వరకు మీకు అయితే సపోర్ట్ చేస్తుంది. 36 వోల్ట్ మాత్రమే ఇవ్వాలి, వరకు కాదు. 36 వోల్ట్ సప్లై ఇస్తే మాత్రమే ఈ బోర్డు మనకి పర్ఫార్మెన్స్ అనేది ఫుల్గా ఇస్తుంది అనమాట. దీని గురించి మనం యూజ్ చేసింది 36 వోల్ట్ ఎస్ఎంపీస్ మనం యూజ్ చేసాం. దీని డౌన్లో ఉంది చూసారా, ఇది మీకు 36 వోల్ట్ ఎస్ఎంపీస్ అయితే మనం యూజ్ చేసాం అనమాట. దీని గురించి చూడొచ్చు, మీకు డౌన్లో ఉంది 36 వోల్ట్ ఎస్ఎంపీఎస్. ఇది మనం యూజ్ చేసిన ఎస్ఎంపీఎస్ అనమాట. చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఉంది కదా డౌన్లో, అది మీకు ఎస్ఎంపీఎస్ అయితే. దానిపైన చూసుకుంటే మీకు 12 వోల్ట్ 10 ఆంప్ ఎస్ఎంపీఎస్ ఇచ్చాము. ఇది దేనికి అంటే మీకు సైడ్ స్పీకర్స్ 50+50 వస్తుంది కదా ఈ బోర్డు మనకి 12 వోల్ట్ మీద ఆన్ అవుతుంది. 12 వోల్ట్ పైన మనం రన్ చేయాలన్నమాట. ఈ బోర్డు వచ్చేసి మనకి 50+50 వాట్ రావడం జరుగుతుంది. నేను చాలా ట్రై చేశాను 12 వోల్ట్ ప్రైస్ తగ్గిద్దాము, కొంచెం మంచి అవుట్పుట్లో మనకి లో ప్రైస్ రావాలని చాలా ట్రై చేశాను. దీనికి 12 వోల్ట్ 5 ఆంప్ ఎస్ఎంపీఎస్ ఇచ్చాము, అడాప్టర్ ఇచ్చాము. బట్ కాకపోతే ఇందులో కూడా మనకి అంత పర్ఫెక్ట్ అవుట్పుట్ అయితే రాలేదు. వాయిస్ క్రాక్ అవ్వడం కానీ ఫుల్ వాల్యూమ్ డౌన్ అవ్వడం కానీ జరిగేది. సో అందుకనే చెప్పి ఇంత హెవీ అడాప్టర్ అయితే మనం యూజ్ చేసామన్నమాట. చాలా హెవీ ఉంటుంది అడాప్టర్. మీకు చూసుకోవచ్చు వోల్టేజ్ ఇక్కడ రాసింది 12 వోల్ట్ 10 ఆంప్ అనమాట. ఇది 12 వోల్ట్ 10 ఆంప్ అడాప్టర్ అయితే నేను ఇచ్చాను. వెరీ హెవీ కేబుల్, ఇది చాలా హెవీగా పర్ఫామ్ చేస్తుంది కాబట్టి మీకు వాయిస్ ఎక్కడ డిస్టర్బెన్స్ రాదు మీ సైడ్ స్పీకర్స్లో. మీ సబ్లో ఇంకా కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు, బోర్డు అట్లానే పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ మన ఎస్ఎంపీస్ ఇచ్చింది కూడా వెరీ హెవీ డ్యూటీ ఎస్ఎంపీస్ అయితే ఇచ్చామన్నమాట. అండ్ అట్లా మీరు ఫ్రంట్ చూసుకుంటే బేస్ టేబుల్, ఇది కూడా మనం క్లాస్ డీతో మనం అయితే యూజ్ చేసాము బేస్ టేబుల్ అన్నది. దాని పక్కన చూసుకుంటే మీకు బ్లూటూత్ బోర్డు ఉంది. మనం చెప్పాను కదా అడ్వాంటెక్ నుంచి పగారి ఐసీ బోర్డు అయితే మనం యూజ్ చేయడం జరిగింది అనమాట. చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది మీకు అడ్వాంటెక్ బోర్డు అన్నది. లైఫ్ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మాస్టర్ వాల్యూమ్ గురించి 100K కంట్రోల్స్ అయితే మనం యూజ్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఫ్యాన్ ఉంది. ఇది మనకి 3 ఇంచెస్ ఫ్యాన్ చూసుకోవచ్చు. ఇది మీకు ఫ్యాన్ అయితే ఇది యూజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బోర్డు మనకి ఫాస్ట్గా హీట్ అవ్వకుండా మనమైతే ఫ్యాన్ యూజ్ చేసాము. బెటర్గా పర్ఫామ్ చేసే ఫ్యాన్ కూడా మీకు బోర్డ్స్ ఫాస్ట్గా కూల్ అవ్వడం జరుగుతుంది. దాని పక్కన చూసుకుంటే మీకు స్పీకర్ సెక్షన్ గురించి 4-వే సాకెట్స్ 2 ఇచ్చున్నాను. టాప్లోది మనకి స్పీకర్స్ది, డౌన్లో చూసుకుంటే మనకైతే మెయిన్ సబ్‌వూఫర్ గురించి 2 సబ్‌వూఫర్ మనం డౌన్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది మీకు బ్యాక్ సైడ్ది. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసుకుంటే మనకి ఆర్సీ సాకెట్ ఉంది. మీ టీవీకి ఏమైనా కనెక్ట్ చేయాలంటే మీరు ఎక్కడ నుంచి కనెక్ట్ చేసుకునే విధంగా మనమైతే ఇచ్చున్నాం అనమాట. ఇది ఓవరాల్గా దీని తాలూకుది అయితే మాత్రం ఈ బోర్డ్. అండ్ నెక్స్ట్ లోపల చెప్పాను కదా 36 వోల్ట్ ఎస్ఎంపీఎస్, ఇది మీకు 36 వోల్ట్ ఎస్ఎంపీఎస్ అయితే చూసుకోవచ్చు. దీని డౌన్లో ఉంది. దానిపై చూసుకుంటే మనకి అడాప్టర్ ఉంది 12 వోల్ట్ 10 ఆంప్ ఎస్ఎంపీఎస్ ఈ బోర్డు గురించి. ఇది ఓవరాల్గా దీని తాలూకా సెటప్ అయితే. దీని ప్రైస్ అవన్నీ డౌన్ డిస్క్రిప్షన్లో ఉంటే చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా లోపల మనం ఏ బోర్డ్స్ యూజ్ చేసాము, ఫిట్టింగ్ ఎట్లా చేసాము అని. ఇప్పుడు మనం దీని సౌండ్ అవుట్పుట్ చెక్ చేద్దాం. నేనైతే చెప్పాను కదా డ్యూయల్ సబ్‌వూఫర్ వాడుతున్నాను, ఎందుకంటే ఇది మనకి 2.2 యాంప్లిఫైర్ కాబట్టి. అట్లానే మన సైడ్ స్పీకర్స్ కూడా 8 ఇంచ్ పవర్ఫుల్ ఫుల్ రేంజ్ స్పీకర్స్ అయితే మనం యూజ్ చేస్తున్నాం. సో మనం ఇక లేట్ చేయకుండా ఆడియో టెస్ట్ చేద్దాం. ఆడియో కొంత నేను ఫుల్ ఫిదా అయిపోయాను, ఎందుకంటే ఆ బేస్ పంచ్కి నాకు టాప్లో కొంచెం స్టీల్ ఐటమ్స్ ఉంటాయి. వాటి వైబ్రేషన్స్ అనేవి మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. మ్యాక్సిమం ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. చాలా వరకు అయితే వైబ్రేషన్స్ మామూలుగా రాలేదు, బేస్ పంచ్ మాత్రం సూపర్ అంటే సూపర్ వచ్చింది. సో ఇంక లేట్ చేయకుండా ఆడియో విందాం, దాని తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అవుట్పుట్ అన్నది ఎంత బెటర్గా ఎంత బేస్ హెవీగా వస్తుందో. మీకు బేస్ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. మీకు బేస్ ఎఫెక్ట్ ఆల్రెడీ మీకు అబ్జర్వ్ అయ్యే ఉంటుంది, ఎందుకంటే మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే మీకు ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. లేదు మీరు వేరే హోమ్ థియేటర్లో వేరే స్పీకర్లో మీరు ప్లే చేయండి, మీకు బేస్ ఎఫెక్ట్ ఎగ్జాక్ట్గా తెలుస్తుంది అనమాట. మామూలుగా లేదు, బేస్ పంచ్ అయితే బీభత్సంగా ఉందని చెప్పుకోవచ్చు. మరి ఇంత ఫుల్ వాల్యూమ్లో మీరు ఇంట్లో యూజ్ చేయలేరు, పక్కా అయితే మీరు యూజ్ చేయలేరు. ఎంతో మాక్సిమం 50% లేదా 70% మీరు యూజ్ చేయగలరు, కానీ ఇంకా హెవీ అయితే మీరు పెట్టలేరు అనమాట. మనం ఇప్పుడు దీని ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. చాలా మందికి డౌట్ ఉంటుంది, బయట మార్కెట్లో మినిమం స్టార్టింగ్ 10,000-15,000 ఉన్నాయి కదా, సో మీరు కూడా అట్లానే ప్రైస్ చెప్తారేమో అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ అంత ప్రైస్ అయితే కాదు. జస్ట్ 7,999కి నేనైతే దీన్ని అందిస్తున్నాను. 7,999 రూపాయల దాకా 8,000 అనుకోండి, మరి లాజిక్ ఏం కాదు, 8,000 అనుకోండి రౌండ్ ఫిగర్. నేనైతే ఆ ప్రైస్కి ఇది ఇద్దాం అనుకుంటున్నాను. 2.2 యాంప్లిఫైర్ 200+200 వాట్తో మనకైతే బోర్డు వచ్చింది. అట్లానే మీకు 50+50 సైడ్ స్పీకర్స్, 36 వోల్ట్ ఎస్ఎంపీఎస్ అండ్ నెక్స్ట్ 12 వోల్ట్ 10 ఆంప్ ఎస్ఎంపీఎస్. మనమైతే ఇన్ని ఎక్విప్మెంట్ ఇందులో అయితే యూజ్ చేసాము. మామూలుగా ఉండదు, బోర్డ్స్ కానీ ఎస్ఎంపీఎస్ కానీ ఇది బెటర్గా పర్ఫామ్ చేస్తాయని చెప్పుకోవచ్చు. సో మీకు ఎలా కనిపించింది, ఈ ప్రైస్కి ఇది వర్తా కాదా డౌన్ కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం యూజ్ చేసిన సైడ్ స్పీకర్స్ ఉన్నాయి కదా, 8 ఇంచెస్ అల్పైన్ కంపెనీవి, ఎక్సలెంట్ వస్తాయి. మీకు ట్రేబుల్ అండ్ వాయిస్ మాత్రం ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయవు. దాని ప్రైస్ 2 పీస్ వచ్చేసి మనకైతే 3,100 పడడం జరుగుతుంది అనమాట. 3,100 మీకైతే దీని ప్రైస్ పడడం జరుగుతుంది. 2 పీస్ సెట్ వస్తే మీకు ప్లేవుడ్ కానీ లుక్స్ కానీ ఫినిషింగ్ కానీ ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ అట్లనే మనం 12 ఇంచ్ యూజ్ చేసాం కదా, దాని ఎంటీ ట్యూబ్, ఒక ట్యూబ్ ఎంటీ ట్యూబ్ వచ్చేసి మీకు 3,900 అయితే ప్రజెంట్ ప్రైస్ ఉంది. డ్రైవాన్ కంపెనీ నుంచి విత్ గ్రాస్ వూల్తో ఎండిఎఫ్ వుడ్తో ఎక్సలెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ మీకు సబ్ ఊఫర్ వచ్చేసి మీకు నచ్చింది వేసుకోవచ్చు. నేను యూజ్ చేసిన సబ్ ఊఫర్ వచ్చేసి బిఎల్జీ కంపెనీ నుంచి మీకు అది 1750 పడడం జరుగుతుంది. సబ్ ఊఫర్ కాస్ట్ వచ్చేసి వీటి ప్రైస్ అన్ని క్యాలిక్యులేట్ చేసి ఎంత అయిందో కామెంట్లో నేనైతే మెన్షన్ చేస్తాను. మీకు ఎలా కనిపించింది, ఒకవేళ మీరు ఈ లోపే క్యాలిక్యులేట్ చేసి ఉంటే కూడా డౌన్ కామెంట్లో చెప్పండి ఎంత అయింది టోటల్ సెట్కి, ఈ ప్రైస్కి ఇది వర్తియే, ఈ యాంప్లిఫైర్ ఈ ప్రైస్కి ఇది బెస్ట్ పెట్టారు అని మీకు అనిపిస్తే డౌన్ కామెంట్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.